కేంద్రం ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్ ఏ దిశగా అంటే మన దేశ ఆర్థిక వ్యవస్థను ఏ దిశగా తీసుకెళ్లడానికి ప్రాధాన్యతనిచ్చింది ఈ బడ్జెట్? అంటే ఇప్పుడు నేటి ప్రపంచ పరిణామాల్లో ప్రధానంగా సెమీ కండక్టర్ ఇప్పుడున్నటువంటి మోడర్న్ టెక్నాలజీ కానీ ఆటోమొబైల్స్ ఇండస్ట్రీ కానీ తర్వాత వచ్చేసి ఐటీ ఇండస్ట్రీకి కానీ ఇంకా ఇతర సెల్ ఫోన్ టెక్నాలజీ కానీ దేనికైనా సరే సెమీ కండక్టర్ లేకుండా ఇప్పుడున్నటువంటి మోడర్న్ ఎక్విప్మెంట్ అనేది మనము తయారు చేయడం సాధ్యం కాదు. కానీ సెమీ కండక్టర్ టెక్నాలజీ ఆ స్కిల్ కానీ దాని నిర్మాణం దాన్ని ఉత్పత్తి చేసేటువంటి పరిస్థితి కానీ అవస్థాపన కానీ మన దేశంలో లేదు. కేవలం దీని కొరకు సెమీ కండక్టర్ కొరకు చైనా, తైవాన్, ఇతర పశ్చిమ దేశాల పైన మనం ఆధారపడే స్థితి ఉంది. ఈ స్థితిలో ఈ ప్రపంచంలో జరిగే అనేక ర్యాపిడ్గా జరిగేటువంటి పరిణామాలలో పొరపాటున కానీ అవి కానీ సప్లై చైన్ ఆగిపోతే ఒక్కసారిగా మన ఆర్థిక వ్యవస్థ గందరగోళం అయిపోయి కుప్పకూలిపోయే పరిస్థితి ఉంటుంది. భవిష్యత్తుని ఇది మనం ఆలోచించి భవిష్యత్తులో ఇది జరగకూడదు అన్నప్పుడు ఖచ్చితంగా ఏదైతే హై ఎండ్ టెక్నాలజీ ఉంటుందో దాన్ని కూడా మనం తయారు చేసుకునే విధంగా మన ప్రణాళిక ఉండాలనేది ఆలోచన. దాని కొరకే మొట్టమొదటిసారి కూడా సెమీ కండక్టర్ యొక్క 2.0 యొక్క టెక్నాలజీని మనం పెద్ద ఎత్తున మన దేశంలో ఉత్పత్తి అయ్యే విధంగా మనం తయారు చేసే విధంగా మనం ముందుకు అడిగేయడానికి ఈ బడ్జెట్లో ప్రణాళిక చేయడం జరిగింది.